ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో హక్కుల సాధన కోసం ఈ నెల 30న ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహిస్తున్నామని అనాథ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షుడు వెంకటయ్య తెలిపారు. 2015 అనాథలకు ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ వేసి 40 డిమాండ్లను నెరవేరుస్తామని ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. దీంతో అనాథల బతుకులు ఛిద్రమయ్యాయని అంటున్న అధ్యక్షుడు వెంకటయ్యతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. అనాథల సమస్యల కోసం గత 25 సంవత్సరాల నుండి అనేక విధాల ప్రయత్నాలు చేస్తూ వారి బాగోగుల కోసం కృషి చేస్తున్న వెంకటయ్య గారు ఇక్కడ ఉన్నారు. అనాథ ఆశ్రమాల యొక్క అధ్యక్షుడు. ఈ నెల 30 తారీఖున ఇందిరా పార్కులో పెద్ద ధర్నా నిర్వహిస్తున్నాము. అన్ని పార్టీలతో కలిపి అన్ని సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నాం అంటున్నారు. గతంలో ప్రభుత్వం 2015లో ఈ అనాథలకు తామే తల్లిదండ్రులుగా ఉంటూ అనాథలను ఆదుకుంటామని చెప్పేసి హామీలు ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేకపోతుంది అంటున్నారు. ఆ హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ మహాధర్నాకు పిలుపునిచ్చారు. వెంకటయ్య గారు చెప్పండి, మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది ప్రభుత్వం, మీరు ఎందుకు ధర్నా చేయాలనుకుంటున్నారు? సార్, నా పేరు వెంకటయ్య, అనాథల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు. నేను అప్పట్లో చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ సార్ స్పందించి దాదాపు 48 డిమాండ్లు వాళ్ళు సిఎస్ అప్రూవల్ ఇచ్చి 11 డిపార్ట్మెంట్లలో అవి పెండింగ్లో ఉన్నాయి. ఆ డిమాండ్లలో రాష్ట్రం మొత్తం అనాథలకు 5% రిజర్వేషన్ ఇస్తామన్నారు. వారికి అనాథలకు గౌరవంగా వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తామన్నారు. ప్రతి డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ కళాశాలలు కూడా కేజీ టు పీజీ వరకు ఏర్పాటు చేస్తామన్నారు. వాళ్ళకు స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. వాళ్లకు అదేవిధంగా బస్ పాసులు, ట్రైన్ పాసులు మరియు వాళ్లకు ఉద్యోగాల్లో కానీ మిగతా ఇతర దేశాల్లో చదువుకునే వాళ్ళకు కూడా గవర్నమెంట్ అన్ని విధాలుగా ఫ్రీగానే అమౌంట్ మంజూరు చేసి చదివిస్తామని హామీ ఇచ్చిండ్రు. అదేవిధంగా అనాథలకు ప్రత్యేక హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. అది నేను రికమెండ్ చేసినాను. ప్రత్యేక హాస్పిటల్ కూడా చేయడానికి ఒప్పుకున్నారు. ప్రతితో మాట్లాడి అన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ హక్కులు మీకు దక్కే విధంగా, మీకు న్యాయం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి వారు మాకు సహాయ సహకారాలు ఉద్యమం చేద్దాము, మీకు ఖచ్చితంగా నేను సపోర్ట్, మా డిమాండ్లు హామీ ఇస్తామని చెప్పి మాకు న్యాయం చేస్తే వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి విరమించుకుంటాము. ఏమాత్రం ఈ ధర్నా విషయంలో విరమించుకుంటాం. చేయకపోతే ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తాం, ప్రగతి భవన్ని ముట్టడిస్తాము. రాష్ట్రం మొత్తం అనాథలం అంతా ఏకమైతే అది ఎక్కడైనా మేము పోవడానికి సిద్ధమే ఉంటాము. ఫామ్ హౌస్ కాదు, అది ఇక్కడ ప్రగతి భవన్ కానే మేము టెంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ లోపు ఖచ్చితంగా మా డిమాండ్లు పరిష్కరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ, అన్ని పార్టీల వాళ్ళు మాకు సాయం చేసి ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెంకటయ్య గారు. అనాథలుగా ఉంటూ వారికి తల్లిదండ్రులు లేక, వాళ్ళకి ఎలా ఆధారం లేక, వాళ్ళు ఏ వృత్తి, ఏ కులం సంబంధం కూడా ఉనికి లేకుండా పోయింది. వాళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడమే కాకుండా గవర్నమెంట్లో సర్టిఫికేట్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఏ క్యాస్ట్కు చెందిన వాళ్ళో కూడా తెలియదు. వాళ్ళకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏవి లేవు. వాళ్ళకు 2015లో గవర్నమెంట్ అన్ని హామీలు ఇచ్చింది. తల్లిదండ్రులుగా మేమే ఉంటాము, వారికి అందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటాము. కేజీ టు పీజీ వరకు ఉచిత